నమస్తే. రేపు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరబోతా ఉన్నారు నిరుద్యోగులంతా. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం సంవత్సర కాలంలో అంటూ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల సాధనకై రేపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ముట్టడికి రేపు నిరుద్యోగులంతా కూడా తరలి రావాలంటూ ఒక పిలుపు వినబడతా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అశోక్ సార్, పాలకూరి అశోక్ కుమార్ గారు రేపు పిలుపివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులంతా కూడా హైదరాబాద్ తరలి రావాలి, గాంధీ భవన్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టడిస్తామంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 55 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినామంటూ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది, మరో పక్కన నిరుద్యోగులు ఆ ప్రచారాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాదు, ఇది పాత నోటిఫికేషన్. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 5-6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది, కానీ గత సర్కారులో ఉన్నటువంటి నోటిఫికేషన్ని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అంటూ వాళ్ళ యొక్క వాదన. సరే, ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. మరి 2 లక్షల ఉద్యోగాలని మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు పూర్తి చేయలేదన్నట్టే దర్దాపుగా. సో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి 55 నుంచి 60 వేల ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా దర్దాపుగా 1,50,000 ఉద్యోగాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు బాకీ ఉన్నది. మరి ఆ ఖాళీలను ఎప్పుడు పూరిస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుంది, దానిపైన ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారంటూ ఒక పక్కన నిరుద్యోగులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అశోక్ నగర్లో చాలామంది ఇప్పటికే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా వివిధ పార్టీలు సైతం రేపు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వడం ఏమైనా సాధ్యమేనా? మరి కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? 1,50,000 ఉద్యోగాలని ఇంకా వాళ్ళు బాకీ ఉన్నారు. ఒకసారి చూస్తే ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఏది ఇప్పటికిప్పుడు భర్తీ చేయాలనుకున్నా కానీ జీపీఓ పోస్టులు, కనీసం జీపీఓ పోస్టులు అన్నా కానీ సుమారుగా జీపీఓ ఈ యొక్క 6,000 ఖాళీలు ఉన్నాయి. ఈ 6,000 ఖాళీలను ఇమ్మీడియట్గా భర్తీ చేయాలి అంటూ వాళ్ళు ఒక పక్కన చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి నిరసన కూడా తెలుపుతా ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పుడు జీపీఓ పోస్టులకు ఏమైనా 6,000 ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయొచ్చు కదా అని, మరి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి ఏదో ఒడ్డె పెదవులకు ఏదో నక్కాశ పడ్డట్టుగా ఇప్పుడు వాళ్ళ ప్రకటనలు కనబడతా ఉన్నాయి. నిరుద్యోగులంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలను ఇగొస్తే అగొస్తే అని వాళ్ళు నమ్ముతా ఉన్నారు. జీపీఓ పోస్టులు సైతం కూడా ఒక 6,000 పోస్టులు ఖాళీగా ఉంటే 20,000 పోస్టులు దర్దాపుగా డిఎస్సిలో 20,000 ఉన్నాయి ఖాళీలుగా. ఇవి ఇమ్మీడియట్గా పూర్తి చేయాలంటా ఉన్నారు. మరో పక్కన పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు భర్తీ చేసేటువంటి ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఇవి. అలాగే పవర్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ పవర్ సెక్టార్లో దర్దాపుగా 5,300 ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ. సో ఇప్పటికిప్పుడు ఈ పూర్తి చేయాలన్నా కానీ దర్దాపుగా 50,000 ఉద్యోగాలకి ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటి కోసం వాళ్ళు రేపు రోడ్డు మీదకి ఎక్కబోతా ఉన్నారు. వాళ్ళ నిరసన గళాన్ని కాంగ్రెస్ పార్టీ పైన వినిపించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఇక ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే వీళ్ళ ఉద్యమానికి మద్దతు కనుక నిరుద్యోగులు కనుక ఉద్యమానికి మద్దతు తెలుపకపోతున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో మరి కనీసం ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు బీజేపీ సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యాలయాన్ని సైతం కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని ముట్టడించాలంటూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రేపే చలో గాంధీ భవన్ అంటూ ఒక పిలుపు అయితే వినబడతా ఉన్నది. దీనికి నాయకత్వం అంతా కూడా పాలకూరి అశోక్ కుమార్ గారు ఆయన తీసుకోబోతా ఉన్నాడు. మరి రేపు ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉన్నది ఏందన్నటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
దీనికంతా కూడా పిలుపునిచ్చినటువంటి మొన్ననే దర్దాపుగా 4 రోజుల క్రితమే ఈ సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్కన ప్రభుత్వాన్ని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మీ దగ్గర నుంచి ప్రకటన రాకపోయినట్టయితే మేము పోరాటం చేస్తాం, గాంధీ భవన్ ఖచ్చితంగా ముట్టడిస్తామంటూ ఒక పక్కన అశోక్ సార్ లాంటి వాళ్ళు మొన్ననే సెంట్రల్ లైబ్రరీ ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. రేపు నాయకత్వాన్ని సైతం కూడా పాలకూరి అశోక్ కుమార్ గారు తీసుకోబోతారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మిత్రమా. సార్ మొన్ననే మీరు ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది, 12వ తారీఖు ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడిస్తామంటూ. సో రేపు మేము వినతి పత్రాలు తీసుకొని వస్తా ఉన్నాం. అంతే, వినతి పత్రాలు ఇచ్చి జస్ట్ వినతి పత్రాలు మాత్రం ఇవ్వడం అంటే వ్యవస్థ కూడా తెలియాలి కదా. వీళ్ళు 20 నెలలుగా కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్లన్నీ నియామక పత్రాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు కదా. ఇవ్వలేదు అని స్పష్టంగా గాంధీ భవన్ కి తెలియజేయాలన్న ఉద్దేశంతో రేపు వినతి పత్రాలు తీసుకొని కొన్ని 100 మంది విద్యార్థులు అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు సార్ 100 మంది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది? కాదంటే మీలాంటి నాయకత్వం వహిస్తున్నటువంటి నిరుద్యోగుల పట్ల మీరు ఒక అండగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక 4-5 లేదా 10 మంది అయినా రావచ్చు కదా, ఎందుకు 100,000 మందిని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులను కలిసే తీరిక టైం ఎక్కడ దొరకలేదు. ఎన్నికలకు ముందేమో తీరిక దొరికింది, టైం దొరికింది, రాహుల్ గాంధీ గారికి టైం దొరికింది, కానీ ముఖ్యమంత్రి గారికి 20 నెలల కాలంలో ఒక్కసారి నిరుద్యోగులతో సమావేశమయ్యే టైం గానీ తీరికని దొరకలేదు. వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదని క్లియర్ గా, ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో తయారైంది, ఆ గాంధీ భవన్ లో తయారైంది కాబట్టి అక్కడనే మీరు గాంధీ భవన్ కి హామీలు ఇస్తారని ఓట్లేసాం కాబట్టి అక్కడనే మాకు ఏదో ఒకటి చెప్పండి, ఇస్తారా ఇవ్వరా, ఏదో ఒకటి క్లారిటీ కోసమని మేము వినతి పత్రాలు తీసుకొని గాంధీ భవన్ కి వస్తా ఉన్నాం. సో ఆయన గాంధీ భవన్ కి దాదాపుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 2-3 సార్లు ఏమైనా గాంధీ భవన్ రావచ్చు 20 నెలల కాలంలో. సో గాంధీ భవన్ లో ఎవరు ఉంటారు? ఎవరికి వినతి పత్రం? ముఖ్యమంత్రి అయితే అక్కడ మీకు అవైలబుల్ ఖచ్చితంగా ఉండడు. మీ సమస్యల్ని వినడానికి ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ సైతం కూడా మన సెంట్రల్ లైబ్రరీకి వచ్చిండు. సో ఇప్పుడు గాంధీ భవన్కి పోయినట్టయితే మీ సమస్యలు ఎవరికి వివరిస్తారు, ఎవరికి మీ బాధలు చెప్పుకునేటువంటి అవకాశం కనబడుతుంది సార్ రేపు? మరి అద్దంకి దయాకర్ గారు ఏమన్నారంటే మేము ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పిండు. నిన్న కూడా అద్దంకి దయాకర్ గారికి ఫోన్ చేస్తే ఏమంటారు అంటే ముఖ్యమంత్రికి మంత్రులను కల్పిస్తాము రండి అన్నట్టుగా ఆయన మాకు సమాచారం పడడం జరిగింది. ఓకే, రేపు గాంధీ భవన్ లో కల్పిస్తాం అన్నటువంటి అంశాన్ని మీకు చెప్పారా? చెప్పారు, అద్దంకి దయాకర్ గారు చెప్పారు. అక్కడికి వచ్చి ఈ వినతి పత్రం ఇచ్చేసి మరి ఇస్తారా ఇవ్వరా అదొక క్లారిటీ చెప్పండి. ఇవ్వకపోతే పుస్తకాలు పక్కన పెట్టేసి మేము వేరే పనులు చేసుకుంటాం కదా. ఓకే, పైన పక్క రాష్ట్రంలో నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాల కోసం ఏర్పడే రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాలు ఇవ్వని ఒక పరిస్థితి నెలకొన్నది. నాట్ ఓన్లీ గవర్నమెంటే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కనీసం 10,954 GPO ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దాంట్లో 5,000 మంది పాతలను తీసుకున్నాం. మిగిలిన 6,000 ఉద్యోగాలను తక్షణం ఇస్తే మిగతా పిల్లలను చదువుకుంటారు కదా. అవును, దానికి అలాగే పవర్ సెక్టర్ సంబంధించి 5,368 ఉద్యోగాలు. పవర్ సెక్టర్ లో ఒక ముగ్గురు చేసే పని ఒక్కడమే చేస్తున్నా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు లెటర్లు పెట్టారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, అన్ని రెడీగా ఉన్నాయి. అయినా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావడం లేదు. పైగా మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్టిచ్చినాం. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 6,250 ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. దానికి సంబంధించిన వరకు దాదాపు రిజల్ట్ వచ్చి కూడా 3-4 నెలలు అవుతుంది. ఎగ్జామ్ పెట్టి 6 నెలలు దాటిపోయిన రిజల్ట్ ఇవ్వట్లేరు. వాళ్ళు పెట్టిన నోటిఫికేషన్ సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు, అది హెల్త్ డిపార్ట్మెంట్ ది. ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వాల. వాళ్ళు అంటే వాళ్ళ అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అదొక్కటే ఇచ్చింది. డిఎస్సి కూడా పాత నోటిఫికేషన్ 5,000 ఉద్యోగాలు పెంచారు తప్ప ఇవ్వలేదు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇవ్వనప్పుడు అసలు మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు, వాళ్ళ అధికారికంగా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారంగా చూస్తే. అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ కనుక ప్రభుత్వం భర్తీ చేయాలంటే ఇప్పుడు మీరు ఎన్ని ఖాళీలు గుర్తించారు? ఒకటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలిపినట్టున్నది 20,000 అంటూ. అంటే వాళ్ళే చెప్పారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము phase 1 లో, phase 2 లో, phase 1 జూన్ లో, phase 2 డిసెంబర్ లో అని వాళ్ళే క్లియర్ చెప్పారు. అంటే ఏ లెక్కలు లేకుండానే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిరా. పైగా ఇవాళ మాజీ సెక్రటరీతోని, చీఫ్ సెక్రటరీతోని వాళ్ళు మరొక కమిటీ ఏర్పాటు చేశారు. సిలబస్ కమిటీ అని మరొకటి ఏర్పాటు చేశారు. అంటే కాంగ్రెస్ అంటేనే కమిటీల పేరుతో కాలయాపన చేసే విధంగా తయారైంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మోసపోయింది, గత ప్రభుత్వంలో మోసపోయిన నిరుద్యోగులే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ మోసపోతుంది కూడా నిరుద్యోగులే. కాబట్టి
మా నిరుద్యోగ ఉద్యోగాల అంశాలని తాడోపేట తెలుసుకోవడానికి మేము సిద్ధమైనాం. అందుకే రేపు గాంధీ భవన్ కి శాంతియుతంగానే, ముట్టడి కోసం కాదు, ధర్నా కోసం రావడం లేదు, శాంతియుతంగానే వచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు చేస్తున్న మోసం ఏందో జనానికన్నా చెప్పాలి కదా. రిక్వెస్ట్ చేస్తున్నాం, మా వినతి పత్రాలు తీసుకుని రేపు ఆగస్టు 15వ తారీఖు జీపీ, ఒక పవర్ సెక్టర్, ఒక డిప్యూటీ సర్వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి, గ్రూప్ సంబంధించి తెలంగాణ రోజు మీ నోటిఫికేషన్ ఇస్తామని రేపు ఆగస్టు 15 ఒక దీపికగా చెప్తే ప్రశాంతంగా చదువుకుంటాం. అది చెప్పరు, ఇది చెప్పరు, త్వరలో అనే పదాలతోని చెప్పే ప్రయత్నం చేస్తారు. క్లారిఫికేషన్ కోసం, ఉద్యోగాలపైన క్లారిఫికేషన్ కోసమే మేము గాంధీ భవన్కి వస్తున్నాం, శాంతియుతంగా వస్తున్నాం, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నాం. అది ముట్టడి కాదు, ధర్నా కాదు. కాబట్టి పోలీసులు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఆల్రెడీ అద్దంకి దయాకర్ కూడా ఫోన్ లో మేము రిక్వెస్ట్ చేశాము, మేము శాంతియుతంగానే వినతి పత్రాలు ఇస్తాం తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో రావడం లేదు. కాబట్టి మీరే పోలీసులతో మాట్లాడి మాకు శాంతియుతంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేసినాం. మరి ఆయన ఎంతవరకు ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిటీ సెంటర్ లైబ్రరీకి అందరి ముందు హామీలు ఇచ్చింది, 3 రోజుల్లో కల్పిస్తామని చెప్పిండు. 3 రోజులు అయిపోయింది, 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఆయనకు ఆల్రెడీ ఇచ్చిండు. మరి నిన్న మొన్న ఢిల్లీ పోయి వచ్చింది, నిన్న వరదల కానీ పోయిండు. మరి ఇవాళ పెట్టుకుంటే అయిపోయింది. సోమవారం రోజు మేము 12వ తారీఖు చెప్పింది, 11వ తారీఖున ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి ఉంటే మాట్లాడే వాళ్ళం కదా. అంటే వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం కనబడతలేదు. కాబట్టి తక్షణమే మా నోటిఫికేషన్ల సాధన కోసమే రేపు ఒక వినతి పత్రాలు తీసుకొని వస్తున్నాం. విద్యార్థులు కూడా చాలా మంది తరలి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఇది ఒక శాంతియుతంగా ఇచ్చే ఒక ప్రోగ్రామ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరలి వస్తున్నారు. దానికి సంబంధించి మీరు కూడా ఏర్పాట్లు చేసుకుని మాతో చర్చలు జరపాల్సిందిగా వాళ్ళని కోరుతాం. సో మీరు శాంతియుతంగా అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల దగ్గర నుంచి మీకు ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా సో ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో, లేకపోతే ఎమ్మెల్సీ గారితో ఆల్రెడీ మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది, మీరు సరే 10 మంది వస్తారో 100 మంది వస్తారో రాండి అన్నటువంటిది ఎక్కడ కూడా మీకు అసలు పర్మిషన్ లేనట్టుగానే చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా మీకు ఎలాంటి పర్మిషన్, శాంతియుతంగా చేస్తామన్నప్పుడు కూడా ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. సో రేపు ఏ విధంగా వెళ్దాం గాంధీ భవన్ కన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే మేము ప్రజావాణి పోతున్నాం, వినతి పత్రాల కోసం పోతున్నాం, దాని పర్మిషన్ ఏముంటది? అంతమంది ఒకటి అంత మీరు అన్నటువంటిది పెద్ద సంఖ్యలో వెళ్తా ఉన్నాం మేము గాంధీ భవన్ కన్నప్పుడు, సో ఖచ్చితంగా కూడా అంతమందిని ఒకటేసారి అలౌడ్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కదా. సో ఏంటి సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర కూడా దాదాపు 1000 మంది విద్యార్థులు ఉన్నాం. మరి అక్కడ ఏమో ఇబ్బంది ఏం పెట్టలేదు కదా మేము, అక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి అదే శాంతియుతంగా అక్కడ వినతి పత్రాలు ఇస్తాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే గాంధీ భవన్ లో నేను జీవో నెంబర్ 46 లాంగ్ జంప్ కోసం అదే గాంధీ భవన్ లో నేను ఆడ ధర్నా కూడా చేశాను. గాంధీ భవన్ లో కూర్చొని నైట్ 2 అయిందా కూడా ఆడ దీక్షలు చేసాం. మరి ఇప్పుడు మీకు ఎప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు అద్దంకి దయాకర్ గారి విషయం, బల్మూరి వెంకట్ గారితో అంటే మీరు, ఎందుకంటే ఈ నిరుద్యోగుల అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పేర్లు తీస్తారు కాబట్టి, సో ఆయనను కూడా ఏమైనా సంప్రదించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి కలిపి అని చెప్పేసి ఏమన్నా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? అంటే బల్మూరి వెంకట్ గారు మా తెలిసి సమాచారం ఏంటంటే ఆయన అన్హెల్తీలో ఉన్నాడు, హెల్త్ ఇష్యూ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. కాబట్టి మేము బల్మూరి వైపు అడుగులు వేయలేదు. అంటే అన్హెల్తీ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. దానివల్ల మేము బల్మూరి వెంకట్ సంప్రదించలేదు, లేకపోతే ఆయన కూడా ఫోన్ చేసి అడిగే వాళ్ళం, కానీ హెల్త్ ఇష్యూ కారణంగా మేము అడగలేదు. సో ఇప్పుడు ఏమని పిలుపునిస్తారు సార్? ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు రేపు మీరు ఇచ్చేటువంటి రేపటి కోసం మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రి శాంతియుతంగా గాంధీ భవన్ కు మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తేనే మీ తరఫున ప్రచారం చేసినాం, ఓట్లు వేసినాం. అందుకే గాంధీ భవన్ కు వస్తున్నాం. ఒకవేళ మీరు అయినా స్పందించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే నెక్స్ట్ ఇదే గాంధీ భవన్ కు వచ్చిన జనం రేపు టీఆర్ఎస్ భవన్ పోయే ప్రమాదం ఉంటది. అంటే మీ అంతలో మీరే ప్రతిపక్షాల వైపు విద్యార్థులను మళ్లించడానికి కారకులు అవుతారు. కాబట్టి అలాంటి పని మీరే చేస్తారా, లేదంటే విద్యార్థులతో సావధానంగా మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తారో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పాలి. సో వాళ్ళని కూడా ఏమైనా మీ దాంట్లో కలుపుకొని వెళ్తా ఉన్నారు సార్? ఏమన్నా ప్రతిపక్షాలు బీజేపీలను, బీఆర్ఎస్ ఓన్లీ విద్యార్థులే వస్తున్నాయి. ఏ ప్రతిపక్షాలనైతే ఈ కార్యక్రమానికి అయితే ఇంకేం కలుపుకోలేదు. ఓన్లీ విద్యార్థులు మాత్రమే గాంధీ భవన్కి వస్తా ఉన్నాం. అదే. సో దీని వెనకాల ఉన్నటువంటి ఇంకా రాజకీయ శక్తులు ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తా ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా మీరు మొన్న ప్రకటన చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వినబడ్డాయి. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అది గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్న కుట్రని వాళ్ళు విమర్శలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో కాబట్టి ప్రతిపక్షాల మీద మాటలు మాట్లాడడం అనేది వాళ్ళకంటే రాజకీయంగా వాళ్ళు అదే మాట్లాడతారు. కానీ సమస్య పరిష్కారం మూలాలేందని ఇంతవరకు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న అంశం ఏ ప్రభుత్వాన్ని కూడా పట్టడం లేదు. ఈ పనికిమాలిన ముఖ్యమంత్రులను ఎన్నుకున్న కారణంగా ఇలాంటి సమస్య తలెత్తా ఉంది. అందుకే మా వ్యవస్థ మీదనే
ఒక భయంకరమైన ముందు ఫ్యూచర్ చాలా భయం వేస్తా ఉంది. వాడు దాన్ని తాడుపేట తెలుసుకుని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కొట్లాడుతాం. తక్షణమే మీరు అనుకున్న 2 లక్షల ఉద్యోగాల ప్రకటన సంబంధించి వరుస ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా రేపు గాంధీ భవన్ కు తరలి వస్తా ఉన్నారు. సో మీరు ఈ విధంగా బహిరంగంగానే పిలుపునిస్తా ఉన్నారు. ఇంటి చుట్టూ ఎవరైనా ఇంకా పోలీసు వాళ్ళు, ఇది ప్రతిసారి కూడా జరిగేది కదా. సో అశోక్ సార్ని తీసుకుపోవడమో లేకపోతే మీ శాంతియుతంగానే పోతున్నాం కాబట్టి ఇప్పటివరకైతే పోలీసులకు వెళ్ళలేదు. ఎలాంటి అయితే ఏం ఇబ్బంది అయితే ఏం రాలేదు. మరి ఇక తర్వాత వస్తే మాత్రం చెప్పలేము. కాబట్టి పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము మొన్న సిటీ సెంటర్ లైబ్రరీలో ప్రశాంతంగా శాంతియుతంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో కూడా ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకుంటాం. దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, రేపు కొన్ని వందలాది మంది విద్యార్థులు వస్తారు కదా, దాని దగ్గర ఏర్పాట్లు చేసుకోండి. ఏర్పాట్లు చేసి మాకు చర్చలు జరపండి, మా వినతి పత్రాలు తీసుకోండి. పోలీసులు అడ్డం పెట్టి ఇబ్బందులు క్రియేట్ చేస్తే రేపు మీకే ఇబ్బంది తలెత్తని చెప్పి స్పష్టంగా చెప్పాల్సుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అశోక్ సార్ చెప్పేటువంటి అంశం. సో మొత్తానికి నిరుద్యోగుల తరపు నుంచి మేము శాంతియుతంగానే వినతి పత్రాలు ఇచ్చడానికి గాంధీ భవన్కి వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా సహకరించాలన్నటువంటి ఒపీనియన్స్ అయితే కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశమే, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఇప్పటికే ఒకసారి అక్కడికి సెంట్రల్ లైబ్రరీకి, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినటువంటి అద్దెకి దగ్గర గారు 2-3 రోజుల్లో కల్పిస్తామని చెప్పేసి అన్నది ఇప్పటివరకు కూడా 10-15 రోజులు అవుతా ఉన్నది, ఇంకా కల్పించట్లేదు. సో మా బాధలు ఎవరు చూస్తారు? మా బాధల్ని కూడా మేమే శాంతియుతంగా ఒక ర్యాలీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులంతా కూడా గాంధీ భవన్కి వెళ్ళి మేము ఎక్కడ కూడా నిరసన తెలుపం, శాంతియుతంగానే వినతి పత్రాలు ఇస్తాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల చర్చించేందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా ఉండాలంటూ ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడిగినటువంటి దాంట్లో 100% అది వాళ్ళు నిరుద్యోగుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు పోరాటం జరుగుతున్నటువంటి ఈ తీరు కూడా దానికి ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ ఖాళీలు ఉన్నటువంటి అన్ని కూడా భర్తీ చేస్తారన్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాన్ని మార్చడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆ నిరుద్యోగులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయా సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నది. గత సర్కారులో కూడా తీవ్రమైనటువంటి మోసానికి గురైన నిరుద్యోగులు ఇప్పుడు కూడా అలాంటి మోసానికంటే పచ్చి మోసానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ గురి చేస్తుంది అన్నటువంటి భావాన్ని నిరుద్యోగుల తరపు నుంచి పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అశోక్ సార్ అయితే చెప్తాను. చూద్దాం మరి రేపు ఏం జరగబోతా ఉంది. గాంధీ భవన్కి నిరుద్యోగులంతా కూడా శాంతియుతంగా తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీసులు కస్టడీ చేస్తారా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు వాళ్ళని రానియకుండా ఏమైనా చేస్తారా, మరి గాంధీ భవన్లో ముఖ్యమంత్రి కలిసేటువంటి అవకాశం నిరుద్యోగులకి దక్కుతుందా లేదనేది మనం రేపు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.